రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు తక్షణమే విడుదల చేయాలని రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం RYSF రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు కోరారు. స్థానిక గాంధీనగర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో ఒక్కసారి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని, ఇంకా సుమారు 7 క్వార్టర్స్ బకాయిలు 6,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఒక పక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజులు అడిగినా కాలేజీల వివరాలు ఇవ్వండి, చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా విద్యా సంస్థల యాజమాన్యాలు అండర్టేకింగ్ లెటర్స్ తీసుకోవడంతో పాటు ఫీజు చెల్లించకపోతే పరీక్షలకు, ల్యాబ్లకు అనుమతించమని విద్యార్థులను వేధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని, విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, RYSF రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి RYSFగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ సుమారుగా 7 క్వార్టర్లకు సంబంధించినటువంటి ఫీజు బకాయిలు ఉండడంతో విద్యా సంస్థలు విద్యార్థులను వేధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులు ఫీజులు కట్టకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు, విద్యా సంస్థలు ఎవరన్నా వేధిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ అది ఆచరణలో జరగడం లేదు. విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు మాకు ఫీజులు చెల్లించాల్సిందే, లేదంటే మీకు ల్యాబుల్లో కానీ అదేవిధంగా ఎగ్జామ్స్లో అవకాశాలు కల్పించమనేటువంటి పద్ధతుల్లో వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రానున్నటువంటి అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి RYSFగా మేము కోరుతున్నాం. నా పేరు లక్ష్మారెడ్డి, RYSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కొన్ని పాఠశాలలు PROలను పెట్టుకొని ఒక అడ్మిషన్కి 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, విద్యార్థులను మన పాఠశాలలో జాయిన్ చేపియండి అని చెప్పేసి PROలను ఇప్పుడు తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ముందస్తు అడ్మిషన్ను అక్రమంగా చేస్తున్నటువంటి ముందస్తు అడ్మిషన్ను ఖండిస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని సరైనటువంటి చర్యలు తీసుకొని ఎడలాము. రాబోయేటువంటి రోజుల్లో మేము RYSFగా పోరాటాలకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.